హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్ అన్న వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే సార్, సీఎం జగన్ గారికి ఎన్నికల కమిషన్ నోటీసులు పంపించిందట కదా, మరి అసలు ఎందుకు నోటీసులు పంపించింది, రీజన్స్ ఏంటి? సీఎం జగన్కి ఈసీ నోటీస్ పంపించింది. ప్రధానంగా ఏంటంటే ఆయన పూతలపట్టు సభలో చంద్రబాబుని పశుపతి అన్నాడని, పశుపతి అనేది అరుంధతి సినిమాలో విలన్ క్యారెక్టర్ పేరని, సో ఆయన కించపరుస్తూ మాట్లాడారనేది ప్రధాన ఆరోపణ. వర్ల రామయ్య ఈసీకి కంప్లైంట్ చేశారు. ఈసీ ఆయనకి షోకాజ్ నోటీసు పంపించారు, అంటే దీనికి సమాధానం చెప్పమని. యాక్చువల్గా మనం కానీ చూస్తే ఆయన పశుపతి అనలేదు, పసుపు పతి అన్నాడు. యాక్చువల్గా వీడియోలో ఉండి నేను చూసింది పసుపు పతి అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం పసుపు కాబట్టి పసుపు పతి అన్నాడు. మరి పసుపు పతి అది ఆయన పశుపతి అనాల్సింది పోయి ఆయన మిస్టేకన్గా పశుపతి అన్నాడా తెలీదు. ఆయనైతే చెప్పేవాడైతే క్లియర్గా అరుంధతి సినిమాలో పశుపతి లాంటి వాడు ఇతనని చెప్పేవాడు కదా. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇతను దాని ఏమంటారు చంద్రముఖి లాగా వస్తాడు అని కూడా గతంలో చెప్పాడు కదా. చంద్రబాబు చంద్రముఖి అవతారం ఎత్తి వస్తాడని. సో మేబీ ఐపాక్ వాళ్ళు ఏమన్నా సినిమా ఇప్పుడు ఇవాళ యూత్ని ఆకట్టుకోవాలి కాబట్టి సినిమాటిక్ ఇవి పెడదామని ఈయనకి పశుపతి అని చెప్పండి అంటే ఈయనకి అర్థం కాక పసుపుపతి అన్నాడా తెలియదు. మొత్తానికి ఆయన అనింది అయితే పసుపుపతి. సో పసుపుపతి అనడంలో తప్పు అయితే లేదు, ఎందుకంటే పసుపు ఎల్లో సింబల్ కాబట్టి, ఎల్లో కలర్ కాబట్టి పసుపుపతి అని చెప్పడంలో తప్పు అయితే ఏం లేదు. పశుపతి అయితే మాత్రం తప్పు అయితే వీళ్ళు అడిగేది ఏముందంటే వైసీపీ వాళ్ళు, వీళ్ళు మాట్లాడితే సైకో అని బండబూతులు తెరుతున్నారు కదా జగన్ను, అది కరెక్టా అని వీళ్ళు అడుగుతున్నారు. నిజానికి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ నోటీసులు జగన్కి ఒకటికే ఇవ్వలేదు, అందరికీ ఇస్తున్నాయి. మొన్న కూడా చంద్రబాబుకు కూడా ఇచ్చారు. ఇవన్నీ మామూలే. ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చిన వాళ్ళందరూ దోషులైతే ఏ రాజకీయ పార్టీ కూడా పనిచేయలేదు. ప్రతి రాజకీయ పార్టీ తమ ప్రత్యర్థుల్ని ఏదో ఒక రకంగా పేర్లు పెట్టి వాళ్ళకి మాట్లాడుతూనే ఉంటాయి. కాబట్టి నేను అనుకోవడం ఇది పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండకపోవచ్చు. ఒక్క రాహుల్ గాంధీ విషయంలోనే అది కూడా బీజేపీ ప్లాన్డ్గా వ్యవస్థలను మేనేజ్ చేసి అతనికి 2 ఏళ్ళు జైలు శిక్ష విధించారు. అతనికి మోడీలు అందరూ కూడా దొంగలు అన్నట్టుగా మాట్లాడితే, నిజానికి అతను మోడీ అనే ఒక కులం కాదు. మోడీ అనేది ఇంటి పేరు. మోడీ ఏమి కుల సింబల్ కాదు. సో కానీ ఆ కులం వాళ్ళు వెళ్ళి మేము హర్ట్ అయ్యాము అని చెప్తే, ఇప్పుడు మోడీ అనే పేరు నీరవ్ మోడీకి ఉంది కాబట్టి ఆయన మోడీలందరూ ఇదని మాట్లాడాడు. మామూలుగా అయితే అట్లాంటివి మోడీ కూడా మాట్లాడతాడు. వీళ్ళ మీద రాహుల్ గాంధీ, వీళ్ళ మీద, వీళ్ళ కుటుంబం మీద, నెహ్రూ మీద, అందరి మీద వాళ్ళు కూడా మోడీ కూడా మాట్లాడతాడు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ప్లాన్ చేసి ఇతన్ని డిస్క్వాలిఫై చేయాలి ఎలక్షన్లో పార్టిసిపేట్ కాకుండా అనే ప్లాన్తో 2 ఏళ్ళు వేయించారు. ఫైనల్గా సుప్రీంకోర్టు అతనికి ఊరట ఇచ్చింది. అలాగా ఈ కేసులన్నీ మామూలు. ఇదేంటంటే ఇబ్బందులు పెట్టడానికి చేస్తుంటారు. తెలుగుదేశం వ్యవస్థల్ని ఉపయోగించుకోవడం చాలా ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటారు వాళ్ళు. ముందు నుంచి కూడా ఏ సిస్టమ్నైనా కోర్టులు కావచ్చు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, బ్రహ్మాండంగా వాళ్ళు వాటిని ఉపయోగించుకోవడానికి వాళ్ళకి మంచి మెకానిజం ఉంటుంది తెలుగుదేశానికి. దాని పర్సన్స్ని వాటికి పెట్టడంలో చంద్రబాబు ఆర్గనైజేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. సో అలాగా కొంతమంది ఇప్పుడు రోజుకి 100 నుంచి 200 ఫిర్యాదులు వస్తున్నాయని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ప్రతిదాన్ని కంప్లైంట్ ఇచ్చేయడం. అప్పుడు ఈసీకి కూడా తప్పదు కదా, వాళ్ళు ఏదో ఒక చర్య తీసుకోవాలి. మ్యాక్సిమం ఏం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఈసీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పంపించేస్తున్నారు. వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది, అంత ఈజీగా ఏమీ అవ్వదు. మేజర్గా ఏంటంటే వీళ్ళ తెలుగుదేశం ప్లాను వైసీపీని సపోర్ట్ చేసే అధికారుల్ని మార్చేసి తమకు అనుకూలమైన అధికారులను పెట్టుకోవాలనేది ప్రధానంగా వీళ్ళకున్న అజెండా. అట్లా వైసీపీకి అజెండా ఏంటి? ఆల్రెడీ వాళ్ళు తమకు అనుకూలమైన అధికారులను ఎక్కడెక్కడ పోస్ట్ చేయాలో అక్కడ పోస్ట్ చేసుకున్నారు. వాళ్ళని ఇప్పుడు తీసేస్తే వైసీపీకి ఇబ్బంది. మళ్ళీ అంటే న్యూట్రల్గా ఉండే వాళ్ళు వస్తే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ న్యూట్రల్గా ఉండే అధికారులు తక్కువే ఉంటారు. ఎక్కువ భాగం ఏదో ఒక పార్టీతో అసోసియేట్ అయిన వాళ్ళే అధికారులు కూడా అలాగే చీరిపోయి ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకోవాలని పురంధరేశ్వరి కూడా చాలా గట్టిగా ట్రై చేస్తుంది. ఆమె ఏ స్థాయికి వెళ్ళిందంటే
ఈ అధికారులను తీయండి, ఈ అధికారులను పెట్టండి అని కూడా ఆమె సజెషన్ కూడా ఇచ్చింది. సో ఈ అధికారులను తీయండి అనేది ఓకే, కానీ ఏ అధికారులను పెట్టాలో ఈమె ఎలా చెప్తుంది ఈసీకి? సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇది ఇంకా పెరుగుతాయి, నాకు తెలిసి ఇంకా పెరుగుతాయి. ఇరువైపులా కంప్లైంట్లు ఇచ్చుకుంటారు, ఇరువైపులకి నోటీసులు వెళ్తాయి. అయితే ఎవరి మీద ఎంత చర్యలు తీసుకోగలుగుతుంది ఎలక్షన్ కమిషను? ఇప్పుడు జగన్ దానికి ఏమిస్తాడు? నేను పశుపతి అన్నాను, నాకు అరుంధతి సినిమా కూడా తెలియదు అని అతను ఇస్తాడు. సో నిజంగా కూడా తెలియకపోవచ్చు అతనికి. ఐపాక్ టీం ఇచ్చుంటారు. ఇప్పుడు ఇతన్ని చంద్రముఖి అనేది ఇవన్నీ ఏంటంటే సినిమా జనాల్లోకి వెళ్తాయని. అందుకని జగన్ స్పీచ్ల్లో కూడా చేంజ్ కనబడుతుంది గతానికి ఇప్పటికీ. అతను యూత్కి కనెక్ట్ అవ్వడానికి సినిమాల్ని, భారతాన్ని వాడుకోవడం, తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్కి అనుగుణంగా మాట్లాడడం, ఇవన్నీ అతను చేస్తున్నాడు. ఎందుకంటే అతనికి ఇంకెవరు స్టార్ క్యాంపెయినర్ లేరు. వైసీపీలో అతను ఒక్కడే చేయాలి. కూటమి కన్నా చాలామంది ఉన్నారు, వైసీపీకి ఇంకెవరు లేరు. కాబట్టి అతను అందుకనే 21 రోజులు నాన్ స్టాప్గా వెళ్తున్నాడు. సో వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మాటలు అటు ఇటుగా మాట్లాడడం జరుగుతుంది. ప్రతి మాటను పట్టుకొని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చితే, ఎందుకంటే వీళ్ళు ఏంటంటే అతను దూకుడిని తగ్గిద్దామనేది ఉంది, దాని రెస్పాన్స్ బాగుంది. కానీ నాకు అర్థమైంది ఏమంటే, ఇప్పుడు మామూలుగా నాకు కూడా నేను పశుపతి అని ఎందుకు అనుకున్నాడు అనుకున్న ఆ రోజు అన్నప్పుడు నాకు కూడా ఇతను పశుపతి అనాలి, కానీ అనకుండా పసుపుపతి అన్నాడని కూడా నేను అనుకోలే. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళే దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. తెలుగుదేశం సైలెంట్గా ఉంటే అది ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు తెలుగుదేశం కంప్లైంట్ ఇచ్చి నోటీస్ ఇవ్వడం వల్ల ఏమైంది? చంద్రబాబుని పశుపతి అన్నాడంట కదా అరుంధతి సినిమాలో అనే విషయం వీళ్ళే ప్రచారంలోకి తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తుంది. సో వీళ్ళు సైలెంట్గా ఉంటే ఆ మాట వెళ్ళదు. సో అది వెళ్ళాడు. అట్లాగే ఆయన్ని హంతకుడు అని కూడా జగన్ అన్నాడు. అది వీళ్ళు కూడా అంటున్నారు, జగన్ హంతకుడు అని వీళ్ళు అంటున్నారు, చంద్రబాబు హంతకుడు అని వాళ్ళు అంటున్నారు. ఏది మొన్న 31 మంది ముసలి వాళ్ళు చనిపోయినారని చెప్పి. నిజానికి ఇద్దరు బాధ్యత ఉంది. ఎందుకంటే చంద్రబాబు కూడా వాలంటీర్స్ని ఇప్పుడు ఆపించడం అనేది కరెక్ట్ కాదు. ఆపించింది ఆయన రమేష్ కదా, మాకేం సంబంధం అంటారు, కానీ అది చిన్నపిల్లవాడు కూడా తెలుసు. నిమ్మగడ్డ రమేష్ ఎవరి మనిషి అనేది అందరికీ తెలుసు. సో ఆపించడం వల్ల నష్టమైతే జరిగింది. కనీసం ఆపించారు. మేము ఆపించినా కూడా ఇండ్లకి దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తాము అని యంత్రాంగాన్ని అనుకొని ఉంటే బాగుండేది. అది యాక్చువల్గా జగన్ కంటే కూడా ఎలక్షన్ కమిషన్ చేసి ఉండాలి. ఎలక్షన్ కమిషన్ ఇంత ఎండల్లో ముసలివాళ్ళని తీసుకురావడం కష్టమని చేసి ఉండాలి. సో ఒకవేళ మేము అది చేసిన మా కేడరు వాళ్ళకి హెల్ప్ చేస్తారని కొన్ని చోట్ల గించాలు అన్ని పార్టీలు తీసుకెళ్ళాయి. కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు కూడా ముసలి వాళ్ళని పోలేని వాళ్ళని తీసుకెళ్లారు. ఇవన్నీ జరిగాయి. కానీ అది ప్రధానంగా నాకు తెలిసి అయితే ఎలక్షన్ కమిషన్ వైఫల్యంగానే చెప్పుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ క్లియర్గా 100% మీరు అక్కడికి తీసుకెళ్ళి ఇవ్వండి, ఏమి ఒకరోజు లేట్ అవబోతుంది, ఇవ్వండి రోజుకి ఎంతమందికి ఇవ్వండి అని కానీ చెప్పుకుని ఉంటే ఖచ్చితంగా అది చేసి ఉండొచ్చు. మొత్తం యంత్రాంగాన్ని ఫోకస్ చేసి అక్కడ చేస్తే 1-2 టైమ్స్ చేయడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు వరదలు అట్లాంటివి వచ్చినప్పుడంతా అన్ని పనులు ఆపి దాని మీద ఫోకస్ చేస్తారు కదా, అలాగే చేసి ఉండొచ్చు. ఎలక్షన్ విధుల్లో కూడా కొంతమంది వెళ్ళిపోయారు, సచివాలయ ఉద్యోగులు, గ్రామీణ ఉద్యోగులు. అలాంటి వాళ్ళకు కూడా ఆ రోజు వరకు మీరు ఒక 2 రోజులు చేయండి అని చెప్పుండొచ్చు. అది చేయలేదు. సో దాన్ని పొలిటికల్గా 2 పార్టీలు ఉపయోగించుకొని ట్రై చేశారు. కానీ అది ఎక్కువ నష్టం కూటమికే ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆపిచ్చేశారు అన్న ఫీలింగ్ ఉంది. దానివల్ల ఇప్పుడు ఎక్కువ వాలంటీర్లు ఎక్కువ రిజైన్ చేసేయడం, వైసీపీ కూడా వాలంటీర్ల దగ్గర రిజైన్ చేయించి వాళ్ళకి మీకు ఈ 2 నెలలు మేము చూసుకుంటాము, మీరు మాకు పనిచేయండి అని చెప్పడం, ఇటువంటి జరుగుతున్నాయి. దానివల్ల కొంతవరకు కూటమికి అయితే ఇబ్బంది ఉంది. దాన్ని పోగొట్టుకోవడానికి చంద్రబాబు కూడా ఏప్రిల్ నుంచే మేము మీకు అన్ని పథకాలు అప్లై అని మీరు అనుకోండి, మేము వచ్చినాక కాదు ఇప్పటి నుంచే అని చెప్పి మేము జూలైలో 7,000 ఇస్తాను పెన్షను, 4,000 ప్లస్ ఈ 3 నెలలకు 3,000 అని చెప్తున్నారు. కాకపోతే ఎక్కువ స్థాయిలో హామీలు ఇచ్చేస్తే బిలీవబిలిటీ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు గతంలో అమలు చేయలేదు అని ఒక్కొక్కటే చెప్పుకుంటూ వెళ్తున్నాడు జగన్. ఈ పథకం అమలు చేశాడా, ఇది చేశాడా, ఇది చేశాడా అని చెప్తూ వెళ్తున్నాడు.
సో జనంలో కూడా జనరల్గానే చంద్రబాబు పట్ల ఈ విషయంలో చాలా మందిలో ఏంటంటే ఒక వ్యతిరేకత అయితే ఉంది, అంటే బిలీవబిలిటీ విషయంలో. మరి ఏం జరుగుతుందని చూడాలి. ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇవ్వడం అనేది పెద్ద విషయంగా నేనైతే అనుకోవట్లేదు.